నమస్తే. మా పేరు ఏ. సురేంద్ర నాయుడు. వంశం పారంపర్య వైద్యుడిని. మీకు నేను తెలియజేస్తున్నటువంటి సమస్య చర్మ వ్యాధులు. చర్మ వ్యాధులు అనేక రకాలు ఉన్నాయి. దీంట్లో భయంకరమైనటువంటి మండు వ్యాధులు కూడా ఉన్నాయి. ఇదే విధంగా కొన్ని అంటువ్యాధులు అవుతాయి. కొన్ని వ్యాధులు అంటువ్యాధులు కాకుండానే మనిషిని కుసించిపోయేటట్లు చేస్తూ ఉంటాయి. భార్యాభర్త సంబంధాలు ఇడిపూశాయి. కొంతమందికి వివాహాలు లేకుండా పోతూ ఉన్నాయి. మరి ఎంత గోకినా, ఎన్ని క్రీములు వాడినా, ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్లను మనం సందర్శించినా ప్రయోజనం ఉండదు. దయచేసి పూర్తిగా వినండి. ఫోన్ చెయ్యకండి. మళ్ళీ చెప్తున్నా, ఫోన్ చెయ్యకండి. వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్లో మీ సమస్య ఫోటో తీసి కానీ, లేదంటే టైప్ చేసి పెట్టి మాకు ఇటువంటి సమస్య ఉన్నదంటే నేను రిప్లై పెడతాను. మేము వైద్యం చేసేటప్పుడు మీరు ఫోన్ చేసుకొని డిస్టర్బ్ చేసినట్లయితే మాకు కూడా బాధ కలుగుతుంది. మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, ఇంకా రకరకాల చర్మ వ్యాధులతో బాధపడే వాళ్ళకు తాత్కాల ఉపశమనం కోసం ఎన్నో రకాల పసుర్లు, రకరకాల ఆకులు వెనక్కి రావడము, నూరడము, పసుపు వేయడము, ఉప్పు వేయడము, పట్టించుకోవడము, స్థానం ఆచరించినప్పటికి కూడా చర్మ వ్యాధి తగ్గుముఖం పడక మరి పెరుగుతూనే కూడా ఉన్నటువంటి వాళ్ళను మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి వారికి ఒక తాత్కాలికమైనటువంటిది, దురద లేకుండా ఆ రోజుకి ఆ రోజు దురద లేకుండా, చర్మ వ్యాధుల్లో తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు దీంతో కూడా కొంతమందికి నయమైనటువంటి వాళ్ళు ఉన్నారు. దీన్ని తెలియజేస్తాను. మొట్టమొదట ఇది వేగస చెట్టు చూడండి. దీంట్లో పూలు కాస్తాయి. ఒక తర వాసన కూడా ఉంటుంది ఈ చెట్టు. ఇటువంటి ఆకులు మనము ఒక గుప్పెడు తీసుకొని, దీనికి కావలసినది ఒక చిటికెడు పసుపు, మెత్తగా నూరుకోండి. శరీరం అంతా పట్టించి ఎండలో కొంతసేపు ఉండి స్నానం ఆచరించినట్లయితే వీళ్ళకు ఉపశమనంగా పూర్తిగా కూడా దురదలంతా కూడా తగ్గుతూ వస్తాయి. అయితే దీర్ఘకాలికంగా చాలా సంవత్సరాలు అయిపోయింది, మాకు 10 ఏళ్ళ నుంచి ఉంది, 15 ఏళ్ళ నుంచి ఉంది, చర్మ వ్యాధితో బాధపడుతున్నాం, ఎక్కడ ఎన్ని రకాల క్రీములు వాడినా, ఎంతమంది వైద్యులను సందర్శించినా ప్రతి ఒక్కరు ఇచ్చేది ఏంటి అంటే పైకి పూతలు ఇవ్వడమే జరుగుతుంది. అయితే మా పూర్వీకులు ఒక పౌర్ణమి రోజు ఒక పసురు ఇచ్చేవాళ్ళం. దీన్ని పెరుగులో తీసుకొని సేవించుకున్నట్లయితే శరీరంలో ఉంటే రక్తశుద్ధి జరిగేది. దీంతోపాటు వారి వారి శరీర తత్వాన్ని బట్టి, అందరికీ ఒకే శరీర తత్వాలు ఉండవండి. అందరూ ఫోన్ చేయడం, మాకు మందు పంపుతారా అంటే అలా కుదరవు. దయచేసి ఇలాంటి చిల్లీ పర్సెంట్లు వేయకండి. వారి వారి శరీర తత్వాలు వేరే వేరే విధంగా ఉంటాయి. శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకు పథ్యం సూచించవలసినది ఉంటుంది. వ్యాధి తీవ్రతను బట్టి డోసేజ్ ఎంత ఇవ్వాలనేది కూడా ఆధారపడి ఉంటుంది. అందరికీ ఒకేలాగా ఉండదు. అలా అని చెప్పి అందరికీ ఒకే మందులు ఇవ్వడం కూడా జరగదు. మేము ఫోటోలు తీసి పెడతామండి, మాకు మందులు ఇస్తారంటే అవి కూడా కుదరవండి. ఎందుకంటే ఫోటోల్లో క్లారిటీగా కూడా మనం గుర్తించలేము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. గుర్తించకపోతే మేము ఒకటి ఇచ్చి మీరు ఒకటి తీసుకుని వాడితే కూడా ప్రయోజనాలు ఉండవు. స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ ఉంది. వాట్సాప్ మూలకంగా మాకు ఒక వాయిస్ రికార్డు కానీ, మాకు ఇటువంటి చర్మ వ్యాధి ఉంది అంటే దానికి తగినటువంటి నేను రిప్లై పెట్టుంటాను. అడ్రస్ లొకేషన్ పెట్టుంటాను. నేరుగా కూడా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చండి. ఇప్పుడు ఈ యొక్క చర్మ వ్యాధులకి మా దగ్గర శాస్త్రీయంగా తయారు చేసినటువంటి ఒక లేహం కలదు. అదేవిధంగా 2 రకాలు గుళికలు కూడా, అంటే ట్యాబ్లెట్స్ టైప్లో దొరుకుతాయి. దీన్ని ప్రతిరోజు కూడా కడుపుకి తీసుకుంటూ వస్తూ ఈ లేహం తీసుకున్నట్లయితే శరీర తత్వాన్ని బట్టి ఖచ్చితంగా సత్తిమి తప్పిన పథ్యం అనేది ఏ కారణానికి తప్పకూడదు. మేము ఈ పథ్యాన్ని ఆచరించగలము అనే వారికి మాత్రమే మమ్మల్ని సంప్రదించండి. 100% ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి చర్మ వ్యాధిని పోగొట్టగలము. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వారి వారి శరీర తత్వానికి తగినటువంటి పథ్యాన్ని ఆచరించినప్పుడే వ్యాధికి మాత్రమే పథ్యం. శరీరానికి
మనకి ఏ వస్తువు అయితే పట్టదో దాన్ని ఆపడం అనేది మన ధర్మము, అదే ప్రకృతి యొక్క ధర్మం. కాబట్టి ఈ విధంగా మీరు వదులుకొని చర్మ వ్యాధుల నుంచి విముక్తి పొందుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు.